రాత్రికి రాత్రి కొన్ని లక్షల విలువైన గేదెలు ఒక పేద రైతు ఇంటి ముందు ప్రత్యక్షం అవడంతో ఊరంతా ఆశ్చర్యపోతోంది. ఏం జరుగుతోందనేది రాత్రికి రాత్రి కొన్ని లక్షల విలువైన గేదెలు ఒక పేద రైతు ఇంటి ముందు ప్రత్యక్షం అవడంతో ఊరంతా ఆశ్చర్యపోతోంది. ఏం జరుగుతోందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. నేను చెప్తా, తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ కష్టపడి పనిచేసే ఈ రైతు కుటుంబానికి 2 పిల్లలు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ 2 అబ్బాయిల్లో ఒక అబ్బాయికి ఒక అరుదైన ప్రాణాపాయం ఉన్న వ్యాధి వచ్చింది. దీన్ని అదునుగా తీసుకొని ఒక దొంగల టీం నన్ను కల్పిస్తానని వీళ్ళని మోసం చేశారు. 17,770 రూపాయలు అవుతుందమ్మా. నేను పెట్టుకుంటా. ఇది నాకు తెలిసిన సమయానికి నేను వేరే దేశంలో ఉన్నా. సో నా క్రూలో కొంతమందికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైందో క్లియర్ గా కనుక్కోమని చెప్పాను. నా స్టాఫ్ ఆ కుటుంబం పరిస్థితిని డాక్యుమెంట్ చేసి పంపించాక మోసపోవడానికి కారణం ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ అయి ఉండొచ్చు. కానీ ఆ ఆశ వెనకట్ల కారణం వాళ్ళ అబ్బాయిని కాపాడుకోవడం. కాబట్టి నేను డిసైడ్ అయింది ఏంటంటే, మనం ఎలాగైనా సరే ఆ పిల్లోడిని నయం చేయాలి అని. ఎంతవరకు వెళ్లాల్సి వచ్చినా, ఏది చేయాల్సి వచ్చినా సరే. సో నెక్స్ట్ డే అక్కడికి బయలుదేరి వాళ్ళతో మాట్లాడడానికి ఏర్పాట్లు చేయమని నా స్టాఫ్ కి చెప్పాను. ఆ దొంగల్ని పట్టుకోవడం కోసమే మిమ్మల్ని ఈ రోజు కలిసే అంటూ చెప్తూనే సమాచారాన్ని సేకరించడం మొదలు పెట్టాను. సార్ వాళ్ళ అసిస్టెంట్ని 10:30 ఆ ప్రాంతంలో మీకు కాల్ చేయడం జరుగుతుంది. 5 లక్షల రూపాయలు శాంక్షన్ అవుతాయి. ఇలా మొత్తం ఆ సమాచారం అంతా సేకరించి ఇప్పుడు అసలైన పాయింట్ వాళ్ళ గురించి చెప్పమని అడిగాను. మీరు ఏం చేస్తున్నారు? కూలి పని చేసుకుంటుంటాం సార్. బాబుతోనే తిరగడం అయిపోతుంది, అసలు మేము ఇంటి దగ్గర ఉండడం లేదు. సో వీళ్ళ గురించి తెలుసుకుంది నేను మీకు 2 ముక్కల్లో చెప్తా. వీళ్ళది ఒక కష్టపడి పనిచేసే మధ్యతరగతి రైతు కుటుంబం. అయితే వాళ్ళ అబ్బాయికి వచ్చిన ప్రాణాపాయ వ్యాధి నుంచి తనను కాపాడుకునే ప్రాసెస్ లో వాళ్ళకున్న కొన్ని ఆస్తుల్ని కూడా అమ్మేసుకున్నారు. డాక్టర్లు అనేసారు, ఇంకా మేమేం చేయాలి, చేసేంత వరకు చేసినాం. ఒక డాక్టర్ అంటే ఇట్లా అబద్ధం చెప్తున్నారేమో అని అనుకున్నాం, కానీ ఇక్కడ పోయినా అందరు సేమ్ అదే పరిస్థితి. డబ్బులు లేవు ఏం లేదని చెప్పేసి మా బాబుని కిందికి డిశ్చార్జ్ చేసి కిందికి పంపించేసి చాలా బతిలాడు. నేను అసలు మరొక ఇంజక్షన్ 40,000 50,000 రూపాయలు ఇక్కడ అప్పులు. ఇలా ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న 3 గేదెల నుంచి వచ్చిన పాలు అండ్ వాళ్ళ ఊర్లో కొంతమంది రైతుల దగ్గర కొనుక్కున్న పాలని తీసుకొచ్చి సిటీలో అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ హాస్పిటల్ దగ్గరలోనే ఒక చిన్న రూమ్ తీసుకొని వచ్చి రాని డబ్బులతో వాళ్ళ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం అని చెప్పాను. వీళ్ళతో మాట్లాడిన తర్వాత అసలు ఏంటి ఆ అబ్బాయి సమస్య అని పూర్తిగా తెలుసుకోవడం కోసం ప్రస్తుతం వాళ్ళకి ఎంతో సహకరిస్తూ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ని వెళ్ళి కలిశారు. మాట్లాడేకి తెలిసింది ఏంటంటే ఈ వ్యాధికి నయం లేదని. SLE అనే ఈ వ్యాధి ఒక రోజులోనో, ఒక నెలలోనో, లేదా ఒక సంవత్సరంలోనో నయమయ్యేది కాదు. సో ఇప్పుడు డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఆ అబ్బాయి ఆరోగ్యాన్ని మెరుగు చేయాలంటే ఎన్ని నెలలు, సంవత్సరాలైనా తరచుగా ఆ బాబుకి ట్రీట్మెంట్ ని సరిగ్గా చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వాళ్ళకి చాలా డబ్బులు కావాలి. కాబట్టి వాళ్ళని మిలియనర్స్ చేయడం తప్పించి మనకి వేరే ఆప్షన్ లేదు. సో ఆ రోజు సాయంత్రం ఆ అబ్బాయిని మొట్టమొదటిసారిగా కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా నీరసంగా ఉన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఈ సంవత్సరం మనకు అంత అనుకూలంగా ఉంటుందని ఆశిద్దామని వాళ్ళతో గత కొన్ని సంవత్సరాలుగా కష్టాలతోనే ఏ పండుగని జరుపుకొని వాళ్ళ ముఖంలో ఇప్పుడు మీరు నవ్వుని చూడండి. ఇలా దీని తర్వాత వాళ్ళతో మీకు ఆర్థికంగా సహాయం అవ్వడం కోసం నేను మీకు ఒక ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నా, అదేంటో మీకు రేపు చెప్తా అని అక్కడ నుంచి బయలుదేరడం మొదలు పెట్టా. మన ప్రయత్నం మనం 100% ఇద్దాం. దీని మీద మనం గెలిస్తే ఇది మన అందరికి గెలిపోదు. కష్టం పెద్దది మరియు కఠినమైనది అన్న నిరుత్సాహం అయితే ఉంది. కానీ మనం దాన్ని ఎంతో కొంత మార్చుతామన్న నమ్మకం కూడా వాళ్ళలో ఉంది. వాళ్ళని మిలియనర్స్ ఎలా చేయాలి అని బాగా ఆలోచించక అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి బాగా తెలిసింది ఒకే ఒక వ్యాపారం, అది పాలు అమ్మడం. ఈ పాల బిజినెస్ నే మిలియన్స్ వాల్యూ చేసే బిజినెస్ గా మనం మార్చేయబోతున్నాం. అది కూడా వాళ్ళు ఏ మాత్రం ఊహించని విధంగా. ప్రతిదీ వాళ్ళ కళ్ళ ముందే జరగబోతుంది, కానీ వాళ్ళకి ఏ మాత్రం అర్థం కాకుండా అది ఎలాగో అన్నది చూడండి. తర్వాత రోజు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళా. అక్కడ వాళ్ళు అప్పుడే వచ్చిన వాళ్ళ అబ్బాయి టెస్టులని చూసి బాధపడుతున్నారు. ఇలా మాట్లాడుతూ నేను మీకు చెప్పినట్టే రానున్న 10 రోజులకి మీకు ఒక ఉద్యోగం ఇవ్వబోతున్నా. మీ ఇద్దరికి కలిపి 10 రోజుల యొక్క జీతం అక్షరాల 5 లక్షలు. ఆ ఉద్యోగం ఏంటో జాగ్రత్తగా వినండి. నాకు కావాల్సిన వ్యక్తి ఇక్కడే దగ్గరలో తన పార్ట్నర్ తో ఒక కోళ్ల ఫామ్ ని పెడదాం అనుకుంటున్నారు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఆ కోళ్ల ఫామ్ ని ఒక సూపర్వైజర్ లా దగ్గరుండి కట్టించాలి. సో ఈ విధంగా మీరు పనిచేసినందుకు మీకు డబ్బులు వస్తాయి అండ్ ఒకేసారి మీకు నాకు కావాల్సిన వ్యక్తికి కూడా సహాయం అయినట్టు ఉంటుంది. త్వరలోనే మీ ఇంటికి మేము వస్తామని చెప్పి అక్కడ నుంచి బయలుదేరా. నిజానికి ఇదంతా ఒక ప్లాన్, కానీ ఈ ప్లాన్ కి లాస్ట్ లో మాత్రం ఆ కుటుంబం సమస్యలని ఒక్క దెబ్బతో తీర్చేసే డైరీ ఫామ్ ని వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. సరే, ఇంతకీ ఆ కుటుంబం నాకు కావాల్సిన ఈ వ్యక్తి కోళ్ల ఫామ్ ని ఎలా కట్టబోతుంది అండ్ ఆ కోళ్ల ఫామ్ డైరీ ఫామ్ గా ఎలా మారబోతుంది అండ్ మనం దీన్ని లాస్ట్ లో వాళ్ళకి ఎలా గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అన్నది మీకు ముందు తెలియబోతుంది. సరే, ఇంతకీ నాకు కావాల్సిన కోల్ ఫామ్ పెట్టబోయే వ్యక్తి ఎవరో మీకు చూపిస్తా.
ఈయన మీకు తెలుసు కదా, నా వీడియోలో చూసే ఉంటారు. ఆయన రాగానే ఆయన కూర్చోబెట్టి మొత్తం ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం. మొదటి నుంచి కూడా ఆయనకి ఏం జరిగిందో చెప్పి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా ఆయనకి క్లియర్ గా చెప్పా. అది మనం వాళ్ళకి ఇస్తున్నట్టు ఏమాత్రం చెప్పట్లేదు. ఇంకా నిజానికి మనం కడుతుందంతా వాళ్ళ కోసం. నేను మిలియనేర్ బార్బర్ ని ఎందుకు ఎంచుకున్నానంటే ఆయన నాకు కావాల్సిన వ్యక్తి అని అందరికీ తెలుసు. అండ్ నేను ఆయనకి సహాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నానంటే ఎవరైనా నమ్ముతారు. ఎక్కడ ఏ అనుమానం రాదు. ఏదో వీడియోలో అన్నారంట కదా మీరు యాక్టర్ అని. ఎవరు ఇది ఎంత యాక్టింగ్ అనేసి మిమ్మల్ని నన్ను సరే మరి సరదాగా ఇప్పుడు నిజంగా మీకు ఛాన్స్ ఇస్తున్నాం యాక్ట్ చేయడానికి. సో తర్వాత అనుకున్న ప్లాన్ ప్రకారం ఇప్పుడు మనం ఆ విలేజ్కి వెళ్ళబోతున్నాం. మీకు ఇంకొకటి చిన్నది బ్యాలెన్స్ ఉంది. మీ బ్రాండ్ న్యూ కార్స్ ఫాలో అయిపోండి మన కార్లో. మనం అనుకున్న ప్లాన్ ని ఏ పొరపాటు లేకుండా జాగ్రత్తగా అమలుపరచాలి. వస్తున్న అతిథికి స్వాగతం పలకడానికి అక్కడ కుటుంబం కూడా సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడిదారుని ఎలాగైనా వీళ్ళు ఇంప్రెస్ చేసి తీరాలి. పరిచయాలు మొదలయ్యాయి. వాళ్ళకి అనుమానం వచ్చే విధంగా ఏది జరగకుండా ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి. ఇప్పుడు మన అసలైన ప్లాన్ ని అమలు పరచబోతున్నాం. తెలిసే ఉంటారు, నా వీడియోలో చూసి ఉంటారు. మేము కోల్ ఫామ్ కోసం ఇది పెడదామని మేము వచ్చాం. మా సార్ని కలిసాం. వీళ్ళు ఏంటంటే బాగా నాలెడ్జ్, వాళ్ళు కలెక్ట్ చేసే ఇది ఒకటి ఉంది. వ్యవసాయం అన్నిటిలో కొంచెం గ్రిప్ ఉంది. వీళ్ళిద్దరికి ఈ చుట్టుపక్కల ఊర్లో ఎలాంటి వాళ్ళని పనిలో పెట్టాలి, వాళ్ళతో ఎలా పని చేయించాలి అన్నది బాగా తెలుసు. సో మీ కోళ్ల ఫామ్ ని కట్టే బాధ్యతలు వీళ్ళకి ఒక సూపర్వైజర్ లా అప్పచెప్తే బాగుంటుందని వాళ్ళ ముందు ఒకసారి చెప్పా. మీరు ఎలాగంటే అలాగే సార్. ఇల్లు పరిస్థితి ఎలా ఉందంటారు? చాలా ఘోరంగా ఉంది సార్. ఎందుకంటే ఒకప్పుడు నేను అంతే బాధపడ్డాను. ఈ రోజు నేను మా సార్ పెట్టిన లైఫ్ వల్ల నేను కలిగి ఉన్నాను. నాలుగు ఎంతో 10 మంది బాగుపడాలి. అంతా బానే ఉంది కానీ ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు. అదేంటంటే బార్బర్ షాప్ నడుపుతున్న ఆయన ఎందుకు సడన్ గా ఒక కోళ్ల ఫామ్ ని పెట్టాలనుకుంటున్నాడు అని. అందుకోసమే ఆల్రెడీ ఒక పౌల్ట్రీ వ్యాపారాన్ని నడుపుతున్న ఒక సామాన్యుడిని ఈయనకి పార్ట్నర్ గా పెట్టి, అండ్ దీన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చడం కోసం ఈ పార్ట్నర్ అనే పాత్రకి కోపం ఎక్కువ పెట్టబోతున్నా. మిలియనేర్ బార్బర్ కి ఒక చిరకాలప మిత్రుడు ఉన్నాడని, ఆయనతో ఎప్పటి నుంచో కలిపి ఒక వ్యాపారం పెడదాం అనుకుంటున్నారని. అందుకే ఈ మధ్య కాలంలో సంపాదించిన డబ్బులు తన స్నేహితుడితో పాటు కోళ్ల ఫామ్ బిజినెస్ లో పెట్టాలని నిర్ణయించుకున్నారని వాళ్ళకి చెప్పా. తర్వాత వీళ్ళు సూపర్వైజర్లుగా కోళ్ల ఫామ్ ని ఎలా కట్టాలని కూడా చెప్పా. వీళ్ళు చేస్తాను, మనం కట్టించేయడమే దగ్గర ఉండి కట్టించి లాస్ట్ వీళ్ళకి అప్పచెప్పడం. అది మన పని. నేను ఎప్పుడో జస్ట్ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తాం. అందులో మాది ఆంధ్రప్రదేశ్. మేము అర్థం రావడం అంటే ఫ్లైట్ అని ఎక్కాలి, లేకపోతే బోల్డ్ ఎంత ఇది. ఓకేనా? సరిగ్గా ఇప్పుడే ఆ ఫ్యామిలీ దృష్టిలో మన పార్ట్నర్స్ కట్టబోతున్న కోళ్ల ఫామ్ ని డైరీ ఫామ్ గా మార్చడం స్టార్ట్ చేశా. నాకు మీకు ఇంకొంచెం సహాయం చేయాలనుంది. రాత్రి నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఈ పార్ట్నర్ల చేత మనం కోళ్ల ఫామ్ బదులు డైరీ ఫామ్ కనుక పెట్టించినట్టయితే ఆ పాలని మీరే అమ్మచ్చు కదా, అప్పుడు వచ్చే లాభంలో కొంత భాగం మీకు కూడా వస్తుంది కదా అని వాళ్ళకి చెప్పా. నిజమే అని ఎక్సైట్ అయ్యారు. సో ఈ ఐడియాని మన మిలియనేర్ బార్బర్ కి చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న పెరుగును కూడా ఆయన చేత టేస్ట్ చేయించా. నేను ఆయనకి చెప్పినట్టే అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ కుటుంబంతో అంతా బాగుంది, నాకు చాలా నచ్చింది. కానీ నేను ఒకసారి నా పార్ట్నర్ ని అడగాలి అని మన మిలియనేర్ బార్బర్ చెప్పాడు. అయితే ఇందాక చెప్పాను, కోల్డ్ ఫామ్ కన్నా డైరీ అయితే బాగుంటుందండి. ఆవులు పెడితే సిగ్నల్ అందలేదు. సిగ్నల్ అందట్లేదు. నేను ఒక్కడిని మాట ఇవ్వలేను కదా, మాకు పార్ట్నర్ ఉన్నాడు. ఆయన కనుక్కొని నేను వీటన్నది ఇలా మొత్తం క్లియర్ గా మాట్లాడి అక్కడ నుంచి ఇద్దరం బయలుదేరాం. ఇప్పుడు ఈ కుటుంబం దృష్టిలో వాళ్ళు సూపర్వైజర్లుగా ఇది కట్టించడం వల్ల వాళ్ళకి 5 లక్షలు రావడం మాత్రమే కాదు, ఒకవేళ అవతల పార్ట్నర్ ని కనుక కోళ్ల ఫామ్ బదులు డైరీ ఫామ్ పెట్టించడానికి ఒప్పించినట్టయితే ఆ పాలు అమ్మడం వల్ల వీళ్ళకి కూడా ఎంతో కొంత లాభం వస్తుందని ఇప్పుడు భావిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అన్నట్టుగానే అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి. సూపర్వైజర్లు కూడా వాళ్ళ బాబుని తన అమ్మమ్మ తాతయ్యకి అప్పచెప్పి వాళ్ళ కొత్త ఉద్యోగంలో నెక్స్ట్ 10 రోజులకి సరిపడే బట్టలతో చేరారు. పని జరిగే ప్రదేశానికి ఇంకొంచెం సేపట్లో ఆ ఇంకో పార్ట్నర్ కూడా రాబోతున్నారు. జరగబోయే మీటింగ్ బట్టి కోళ్ల ఫామా డైరీ ఫామా అన్నది నిర్ణయించబడదు. వాళ్ళతో ఆల్రెడీ డిస్కషన్ చేసాం, కాకపోతే వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు. వీళ్ళతో మాట్లాడుతుండగా నేను చెప్పినట్టే కరెక్ట్ గా ప్లాన్ ప్రకారం మన పార్ట్నర్స్ ఇద్దరు ఫీల్డ్ లోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఆ పార్ట్నర్స్ ఇద్దరు డైరీ ఫామ్ కట్టడానికి ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి. వీళ్ళకేంటి ప్రొడక్షన్ ఈ డిస్కషన్ లో నేను వీలైనంత ఈ కుటుంబానికి సపోర్ట్ గా మాట్లాడుతూ, ఒకవేళ డైరీ ఫామ్ పెడితే అందులో ఉన్న పాలు వీళ్ళే డైరెక్ట్ గా అమ్మేస్తారు. అమ్మినందుకు లాభాల్లో ఒక చిన్న భాగం మాత్రమే వీళ్ళు తీసుకుంటారు అని వాళ్ళకి చెప్పా. కానీ ఈ పెట్టుబడి పెట్టే పార్ట్నర్లు మాత్రం ఎన్నో డౌట్లు అడగడం మొదలు పెట్టారు. డబ్బుల కోసం ఏదో చేయడం వేరు, మనసు మొత్తం పెట్టి చేయడం. మేమైతే మటుకు మిమ్మల్ని నమ్మి పెట్టుబడి అయితే మిమ్మల్ని నమ్మాలంటే ఇలా 2 వైపులా మంచి జరుగుతుంది అన్న పాయింట్ మీద ప్లాన్ ప్రకారమే ఆఖరిలో ఆ పార్ట్నర్స్ ఇద్దరు ఆ కుటుంబం మీద డౌట్ తోనే చాలా క్వశ్చన్స్ అడుగుతూ మొత్తానికి ఒప్పుకున్నారు. ఇలా ఎవరికి ఏ అనుమానం రాకుండా ఈ పార్ట్నర్లు కట్టబోయే కోళ్ల ఫామ్ ని డైరీ ఫామ్ గా మార్చారు. శంకుస్థాపనకి ఏర్పాట్లు మొదలయ్యాయి. సూపర్వైజర్లు
పనిలోకి దిగారు. అంతా బాగా జరగాలన్నట్టు పార్ట్నర్లు వాళ్ళ నమ్మకం బట్టి పూజ చేస్తున్నారు. మీ ప్రాజెక్ట్ మీరు కొట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మొదలు పెట్టబోయే వ్యాపారం సక్సెస్ఫుల్ అవ్వాలని ఒకరి తర్వాత ఒకరు కొబ్బరికాయలు కొట్టారు. ముందు ఆ ఇద్దరు పార్ట్నర్స్, తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సహాయం పడిన వాళ్ళు, ఆఖరిగా సూపర్వైజర్లైన ఆ ఫ్యామిలీ. వాళ్ళు ఆఖరి అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రే చేస్తుంది వాళ్ళ వ్యాపారం బాగుండాలని. వాళ్ళకి అసలు ఏమాత్రం తెలియదు. ముందెప్పుడు ఇలా పని చేయించే అనుభవం లేకపోయినా టైంలో ఇదంతా ఎలాగైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో మొదలు పెట్టారు. ఇది ఫస్ట్ టైం గుడ్ నైట్, మళ్ళీ రేపు కలుద్దాం. ఈ పనులు ఎలా చేయించాలో అన్న టెన్షన్ తో పాటు కొన్నిసార్లు అస్వస్థకు కూడా గురయ్యారు. సో వర్క్ ప్రెసెంట్ అయితే ఆగింది. మేము ఎట్లా చేయగలుగుతాం అని చిన్న టెన్షన్. ఇలాంటి సందర్భాల్లో డైరెక్ట్ గా పెట్టుబడి పెట్టిన పార్ట్నర్లే ఫీల్డ్ లో ఉండి పని చేయిస్తున్నారు. కొన్నిసార్లు వర్కర్లు తక్కువ వచ్చిన రోజులు పని స్పీడ్ గా అవడానికి వీళ్ళు వాళ్ళకి సహాయం చేయకుండా ఉండలేకపోతున్నారు. మనోళ్ళు రండి. వ్యాపారానికి ఎలాంటి గేదెలు కావాలో అని మాట్లాడడానికి కుటుంబాన్ని పిలిచాను. పాలు ఇవ్వకపోవడము, తినకపోవడము అట్లా ఉండదు. హెల్దీగా ఉండేది పట్టుకోవాలి. మన సూపర్వైజర్లు అడిగినట్టే వచ్చే బఫెలోస్ లో ఏమాత్రం తేడా ఉండదు, ఎందుకంటే దాన్ని ఆల్రెడీ దగ్గరుండి ఎన్నో మార్కెట్లని చూసి ఎంతో మందిని కలిసి ఫైనల్ చేసేసాం. కాబట్టి ఈ బఫెలో ఖరీదు దాదాపు 1,50,000 అండ్ రోజుకి 10 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తుంది. మనం ఇలాంటి బఫెలోస్ ని ఈ ఫ్యామిలీకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. అంతా బానే ఉంది, కానీ 3వ రోజు నుంచే సమస్యలు మొదలయ్యాయి. రాళ్ళు వచ్చినాయి సార్, రాళ్ళు ఒక 3. కారణం ఏంటో తెలియట్లేదు, కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అండ్ పని కూడా స్పీడ్ గా అవ్వట్లేదు. దీనివల్ల పెట్టుబడి పెడుతున్న పార్ట్నర్లు ఆందోళన చెందుతున్నారు. సో అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి పార్ట్నర్లే అడగడం మొదలు పెట్టారు. మీరు చెప్పండి, మీరు చెప్పింది విన్నా నేను. డబ్బులు పోయినా పర్వాలేదు, వర్క్ చేయాలన్నప్పుడు మన వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉండాలి? ఓకే, నేను మనోళ్ళు ఫాస్ట్ ఉండాలి, దాంట్లో మీ మేనేజ్మెంట్ కూడా ఫాస్ట్ ఉండాలి. ఈ వర్క్ చేస్తున్న వాళ్ళు చెప్పింది కూడా నిజమే. ఒక్కొక్కసారి మన సూపర్వైజర్స్ ప్లానింగ్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతున్నాయి. ప్లానింగ్ మొత్తం మళ్ళీ